ప్రైవేట్ ఫీజుల కట్టడి ఎప్పుడు ఇంకెప్పుడు మొత్తం దోసుకున్న తర్వాత ఆల్రెడీ దోసుకోవటం కూడా అయిపోతుంది. అప్పులు చేసిర్రు తల్లిదండ్రులు, తీసుకుపోయి కాలేజీ యాజమాన్యాలను కొద్దిగా తగ్గించండి అని చెప్పి బతిలను ఆడుతున్నారు. ఎట్లున్నాయి శ్రీ చైతన్య నారాయణల ఫీజులు తెలుసా? స్కూళ్ళల్లో ఇప్పటికే అడ్మిషన్లు ముందే నెల రోజుల్లో కొత్త అకాడమిక్ ఇయర్ మొదలు 1వ తారీఖు నుంచి జూన్ 1 నుంచి మొదలు. ఎంత ప్రభుత్వం తలదించుకోవాల్సిన పరిస్థితి అంటే, విద్యా హక్కు చట్టం తీసుకొస్తాం, అదిగో ఇదిగో అని ఏం లేదు. డొల్లా. కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషించేదే ప్రభుత్వం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. ఉంటే ఎందుకు ఇట్లా అది చెప్పిర్రు విద్యా విధానం మొత్తం మారిపోవాలి, ఫీజులు ఇంకా అట్లనే ఇట్లనే ఏం లేదు. చూడండి, ప్రైవేట్ ఫీజుల కట్టడి ఎప్పుడు క్వశ్చన్ అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ క్వశ్చన్ మార్క్ అట్లనే ఉంటుంది. కొన్ని సంవత్సరాలు అయిపోతుంటే అట్లనే ఉంటుంది. ఉచితాలు కదా, చిన్న ఉచితాల మీద మనం కొంతమంది ప్రజలు డిపెండ్ అయిపోయి అసలైనటువంటి విద్యా వైద్యం గురించి మర్చిపోయి అడగడం. మనకిచ్చేటటువంటి ఏ ఉచితాలు ఏవేవో అయితే ఉన్నాయో గింతనే అది వీళ్ళు దోసుకునేది మన దగ్గర ఇంత ఆ రేంజ్ లో పెంచేసిర్రు అనమాట. ఇలా ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకోవాలంటే నామోషి. ప్రైవేట్ స్కూల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రభుత్వంలో చదవాలంటే నామోషి. ప్రైవేట్కే ఆయన చదివిండని ఈయన చదివిండని చెప్పి లక్షల ఫీజులు మామూలుగా కాదు అసలు. ఒక్కో కోర్సుకు ఒక్కో ఫీజు, ఏ కోర్సుకి ఏ ఫీజు, కొత్త కోర్సులు తీసుకొచ్చిర్రు, మొత్తం ఆగమాగం పట్టించిర్రు. జాడలేని ఫీజు నియంత్రణ చట్టం, స్కూళ్ళు కాలేజీల్లో మొదలైన అడ్మిషన్లు, ఫస్ట్ ఫేజ్ ఫీజుల వసూలు కూడా స్టార్ట్. అడ్డగోలు ఫీజులపై ఫిర్యాదులు వెళ్ళు వస్తా ఉన్నాయి. ఈడ కాదు, ఈ మూలక కాదు, ఇది ఎన్నో పేజీ, 5వ పేజీలో కాదు. వెలుగు దినపత్రిక ఏం చేయాలంటే, ప్రైవేట్ ఫీజుల కట్టడి ఎప్పుడు అని చెప్పి మొదటి పేజీలో వేయాలి. మొదటి పేజీలో మొత్తం ఒక 10 రోజులు 15 రోజులు అయితే నెల రోజులు, జూన్ 1వ తారీఖు దాకా ప్రధానమైనటువంటి దినపత్రికలు అన్ని కూడా వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఇట్లా ప్రధాన పేపర్లు అన్ని కూడా ఫస్ట్ పేజీలో ఫస్ట్ లెటర్స్, పెద్ద లెటర్స్ పెట్టి రాయండి. జూన్ 1వ తారీఖు దాకా రాయండి. ఖచ్చితంగా ప్రభుత్వం దిగొస్తుంది. అసలు మామూలుగా కాదు, ఇష్టారాజ్యంగా ఉన్నాయి ఫీజులు. అసలు ఎల్కేజీ పిల్లోని తీసుకపోతే చాలు స్కూల్కి భయం అయిపోతుంది, మళ్ళీ వానికి ఎక్స్ట్రా వగైరా మొత్తం. కాలేజీకి తీసుకోకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ ఫీజు కాకుండా బుక్స్ అట, ట్యాబ్ అట, ఇంకోటి డొల్లా. నువ్వు సంపాదించిందంతా నువ్వేం సంపాదించినా తినవో కానీ తీసుకపోయి మొత్తం స్కూల్లో కాలేజీలో ప్రైవేట్ కాలేజీలలో పెట్టాలి. ఇది ఇలా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ. దీన్ని ప్రభుత్వం మార్చదు. ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మారుతుందేమో. ఇంకేంది, మేము విద్యా హక్కు చీటు కోసం తీసుకొస్తున్నాం, విద్యా వ్యవస్థలో మొత్తం మార్పులు రావాలి, మేము చేసేస్తున్నామని చెప్పి సార్ చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏడ కనపడతలేదు. అసలు బిందాస్గా ముందే సీట్లు బుకింగ్ అయిపోతున్నాయి. అసలు ఇక తల్లిదండ్రులు అగమ్య గోచరం వాళ్ళ పరిస్థితి అయితే. ఫీజులు కడుతున్నారు, ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా ఏం చేసేటట్టు లేదు. అందుకే ప్రజలంతా కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడైతే ప్రధానమైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పెడతాయో మిగతా ఉచితాలు మొత్తం ఎనఫ్, అసలు అవసరం లేని విషయం. మనం పైసలు మొత్తం హాస్పిటల్కి లేకపోతే విద్యకి, ఈ రెండింటికి తప్ప మన పైసలు ఏడికి పోతలేవు. ఆడికి ఈడికి తప్ప వాళ్ళు ఇచ్చే ఉచితాలు 10% ఇస్తే మన దగ్గర 100కు 100% వసూలు చేస్తున్నారు. ప్రైవేటు శక్తులన్నింటినీ, అటు ప్రైవేటు హాస్పిటల్స్ కావచ్చు, ఇటు ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ కావచ్చు, ప్రభుత్వమే ఖచ్చితంగా వీటిని ప్రోత్సహిస్తుందన్న దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు.